హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో దొండకాయతోటి ఒక మంచి ఫ్రై రెసిపీ చూద్దామండి. ఇది నార్మల్గా ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ పెడుతూ ఉంటారు కదా. సో అలా చేసుకుందాం ఇంట్లోనే. ఇక్కడ నేను ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఒక దొండకాయని 6 ముక్కలుగా చేసుకోవాలి. సో మరి లావుగా కట్ చేసుకోకూడదు, అలాగని సన్నగా కట్ చేసుకోకూడదండి. ఇది కరెక్ట్ సైజ్ అన్నమాట. సో చూసారా, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్నిటిని. ఈ రెసిపీకి పచ్చి దొండకాయలు తీసుకోవాలండి, పండినవి అవి తీసుకోకూడదు. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారము, కొంచెం పసుపు వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఫస్ట్ నీళ్ళేమీ యాడ్ చేయకూడదండి, అలాగే కలుపుకోవాలన్నమాట. సో చూస్తున్నారా ఈ వీడియోలో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరించుకుంటూ ఇలా వచ్చేదాకా కలుపుకోవాలండి. నీళ్ళు అలాగే వేసేయకూడదు, జస్ట్ చిలకరించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకున్నానండి. మరి హై ఫ్లేమ్ పైన పెట్టుకోకూడదు, సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఒకసారి నూనె వేడి అయ్యాక ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు మాడిపోతాయండి. సో టేస్ట్ కానీ అంత బాగుండవు అనమాట. ఇక్కడ దొండకాయలు కొంచెం ఫ్రై అయితేనే మనకు ఆ క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. సో చూసారా, ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. వేసిన వెమ్మటే కలపకూడదండి. సో వేసినాక ఒక 2 నిమిషాలు ఉంచి కలుపుకుంటే మనకు చక్కగా వస్తాయి. సో చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. సో ఇక్కడితోనే అయిపోలేదండి వీడియో. సో పూర్తిగా చూడాలి, ప్రాసెస్ ఉందన్నమాట. ఇలాగే తింటే అంత టేస్ట్ రాదండి. సో ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పిరికెడు పల్లీలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో చూసారా, అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి నడుముకి చీల్చి వేసుకున్నానండి పచ్చిమిర్చి, లేకుంటే పేలుతాయి అనమాట. అలాగే ఒక కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని అన్నిటినీ దొండకాయ ఫ్రైలో వేసుకోవాలండి. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అండి. సో మీరు తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మన పప్పులోకి కానీ అలా సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.